తెలుసు, అన్ని బాధలు తెలుసు. ఆయన చెప్పిందా విను నేను. ఉన్నామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చాలా బాధాకరం. ఈ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు పేరు పెట్టరు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఫోటో పెట్టరు. ఒక్కసారి మీరు ఫ్లెక్సీలు చూడండి, మీటింగ్ లో వారిని పిలువరు. ఇదే ఎంపీ ఎలక్షన్ లో ఏనుగు రవీందర్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ తెచ్చి ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గం చేయబట్టి సురేష్ కుమార్ షెట్కర్ గారు గెలిచిరన్న సంగతి కూడా ముఖ్యమంత్రి గారు తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా బాన్స్వాడ ఒక విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎందుకు అత్తుకుంటున్నారని చెప్పేసి మేము పోలీసు వారిని అడుగుతా ఉన్నాం. మరి మేము సామరస్యంగా మీటింగ్ వెళ్తా ఉన్నాం. మరి మా ఎంబడ బాన్స్వాడ పట్టణ అధ్యక్షులు మాసాన్ శేఖర్ రెడ్డి గారు, మరి మండల అధ్యక్షులు మంత్రి గణేష్ గారు, నర్సల్లాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందు గారు, మాసాన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కొత్తకొండ భాస్కర్ గారు, మాజీ జడ్జి, చాలా మంది సీనియర్ నాయకులు మా వెంట ఉన్నప్పటికీ మమ్మల్ని ఈ రకంగా బాధ పెట్టడం మరి మీకు తగునా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము పోలీసు వారి విధులకు మేము ఆటంకం కలిగించట్లేదు. మేము సామరస్యంగా పోయి మాకు ఇంద్రమ్మ కమిటీలలో మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారి వర్గానికి మరి ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో మేము జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం. మరి అదేవిధంగా రాజీవ్ యువ వికాస్లో కూడా మరి మాకు ఎలాంటి పేర్లు మా నాయకులే కానీ మా కార్యకర్తలే కానీ పెట్టకుండా ఎందుకున్నారో మేము అడగడానికి మాత్రమే, జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం. మరి పోలీసు వారు ఎందుకు అడ్డుకుంటారో మాకు అర్థం కావట్లేదు. మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. మేము మా పార్టీలో మేము పోవడానికి అడ్డుకుంటుందంటే ఇది చాలా బాధాకరం. మరి ఎక్కడ ఉందో ఈ రాజ్యం మాకు అర్థమవుతలేదు. మరి ఇక్కడ ఒక్కొక్కరు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఈరోజు సరే చెప్పే సమయం కాలేదు. మీటింగ్ చాలా ముందు ఫోన్ చేయడం మాకు క్లారిటీ ఉంది. దీనిపైన మేము మహేష్ అన్నకు లిఖితపూర్వకమైన ఒకటేనండి, ఇది ఒకటి మీటింగ్ అయితే మనం ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడు కేసులు చేస్తా ఉన్నారు. ఇంటికి వచ్చి కేసులు చేస్తే మాకు